అందరికీ నమస్కారం. హెష్ మేకర్స్ వెల్కమ్. ఈరోజు వీడియో అయితే నేను బేకింగ్ మెటీరియల్ తీసుకోవడానికి షాప్కి వచ్చానండి. ఈ షాప్లోని ఏంటేటి ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. మీకైతే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందని చెప్పేసి ఈ వీడియో అనేది తీసానండి. ఎందుకంటే బేకింగ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి చాలామందికి తెలియదు, చేయాలని ఉంటుంది. కానీ ఇప్పుడైతే నన్ను అయితే ఇద్దరు ముగ్గురు అడిగారండి, మీరు ఎక్కడ బేకింగ్ మెటీరియల్ తీసుకుంటున్నారో మాకు చెప్పండి, మేము తెచ్చుకుంటామని చెప్పేసి దీంట్లోనే ఇక్కడ ఈ షాప్లోనైతే మీకు అన్ని మెటీరియల్ అనేది దొరుకుతుందండి. మీకు కావాల్సిందంటారు. నేనైతే రూట్ మ్యాప్ కూడా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి థియేటర్ ఉంటుంది కదా, జగదాంబ థియేటర్ బస్ స్టాప్కి రైట్ సైడు ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. అంటే బేకరీడానికి బస్ స్టాప్కి మధ్యలో ఉన్న రూట్ అనమాట. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మీకు షాప్స్ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియదు, షాపులు చూపిస్తే షాపులు అంచనా పెట్టుకొనైనా సరే మీరు వెళ్తారని చెప్పేసి నేను షాప్స్ చూపిస్తున్నాను. ఇలాగా స్ట్రైట్గా వెళ్ళడమేనండి. ఇలా మనం ముందు మీరు నేను చెప్పినట్టుగా నేను చూపిస్తున్నట్టుగా మీరు స్ట్రైట్గా వెళ్ళండి. చుట్టూ ఉండే షాపులు ఏంటనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా మీకు ఏంటంటే కొంతమంది ఈ రూట్లో వెళ్ళిపోతారు కదా, అందుకే ఆ రూట్ కాదని చెప్పేసి మళ్ళీ ఆ రూట్ మీద మీకు షూట్ చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మీకు స్పీడ్ బ్రేకర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, స్ట్రైట్గా వెళ్తుంటే అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు అలాగ వెళ్ళండి. ఇక్కడ చూపించాను కదా, వచ్చేసామండి మనం బేకరీ రా మెటీరియల్స్కి. ఇప్పుడు బేకింగ్ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ జార్ కేక్స్ చేస్తాం కదా, కొత్తగా వచ్చాయి కదా జార్స్, అవి చాలా బాగుంటాయి. బాటిల్ జార్స్ ఇవి చిన్న చిన్న బ్రౌనీస్కి సింగిల్ ప్యాకింగ్ చేసేటప్పుడు వాటి బాక్సెస్ అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు బర్గరు, శాండ్విచ్, కేక్స్, ఇంకా స్టాల్స్ పెడతారు కదండి, చాలామంది ఇప్పుడు స్టాల్స్ పెడుతున్నారు. ఆ స్టాల్స్ పెట్టేవారికి ఈ ప్యాకింగ్ మెటీరియల్ అంతా వాళ్ళకి ఇక్కడే దొరుకుతుందండి. ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు, వేరే దగ్గర తీసుకోవాల్సిన పని కూడా ఉండదు అనమాట. ఇక్కడ స్టాల్స్ పెట్టేవారికి, ఇంకా చిన్న చిన్న బాక్సులు కావాల్సిన వారికి, ఇంకా మన డ్రీమ్ కేక్స్, ఇంకా జార్ కేక్స్, ఇంకా ట్రెస్మీ కేక్స్, ఇంకా చాలా ఉన్నాయి కదా. కేక్స్లోని చాలా రకాలు ఉన్నాయని చెప్పితే బోల్డ్ రకాలు. మిల్క్ షేక్స్కి ఇంకేంటంటే ఇంక మీకు చాక్లెట్ బాక్సెస్ ఉంటాయి కదా అవి, ఇంకా కప్ కేక్ బాక్సెస్ అన్నీ మాట మొత్తం ఆల్ ఓవర్ మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. మీకు ఏ మెటీరియల్ కావాలన్నా సరే అవైలబుల్గా ఉంటుంది. ఈ మెటీరియల్ అనేది మీకు ఒకవేళ వేరే బాక్సెస్ ఏవైనా కావాలన్నా సరే వాళ్ళు మీకు ఆ బాక్సెస్ అనేది తెప్పిస్తారండి. అక్కడ ఉండేవి మాప్టైల్స్ అండి, బాటిల్స్తో చూసారు కదా, ఈ మాప్టైల్స్ అవి మారేడు, ఇంకా ఇవో 2 రకాలు ఉన్నాయండి, నాకైతే పేరు గుర్తులేదు. ఇప్పుడు దీంట్లో చూస్తున్నారు కదా, ఈ బాక్సెస్ అన్నీ ఉన్నాయని మీకు తెలియడానికి అని చెప్పేసి ఇంత వివరంగా ఇంత స్లోగా మీకు చూపిస్తున్నాను అనమాట. చాక్లెట్ బాక్సెస్, చాక్లెట్స్ కూడా ఏంటంటే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికైనా, మనం బేకింగ్ చేసేవారికి ఏంటంటే ప్యాకింగ్ బాగుంటేనే కదా తీసుకుంటారు కదా, ఆ ప్యాకింగ్ అనేది చూపిస్తున్నాను. ఈ 4 కప్ కేక్స్కి అండి. కప్ కేక్స్ మనం పాడవకుండా ఉండడానికి, అంటే ఈవెన్ క్రీమ్ పెట్టి చేస్తాం కదా. ఇప్పుడు ఇవి అయితే క్రిస్మస్ థీమ్ బాక్సెస్ ఇవన్నీ. ఈ బాక్సెస్ అన్నీ ఇవి అంతా స్వీట్ బాక్సెస్ మాట, అంటే కేక్స్కి, స్వీట్స్కి, మొత్తం అన్నిటికీనండి. ఇవి అయితే చాక్లెట్ కాంపౌండ్స్ అవి మొత్తం అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ప్లేట్లు కూడా, అంటే మీకు చెప్పాను కదా ప్యాకింగ్ మెటీరియల్ అన్నీ మొత్తం ఆల్రౌండ్ అన్నీ అమ్ముతారండి ఇక్కడ. మీకు దొరకనిదంటూ ఏది ఉండదు, అన్ని రకాలు దొరుకుతాయండి. చాక్లెట్స్ కూడా 3 రకాల చాక్లెట్స్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు మెల్లో ఒకటి మీకు బాక్స్ చూపించాను కదా, ఇంకా మీకు మార్డో ఒకటి ఉంది. ఇవన్నీ చాక్లెట్ మౌల్స్ అండి. చాక్లెట్ మౌల్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. మీకు అన్ని మౌల్స్ చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తెలియని వారికి షేర్ చేసి చెప్పండి. చెప్తే ఇంకొంతమంది ఇంకా హోమ్ బేకర్స్ అయినా ఇంట్లో తయారు చేసుకోవాలనుకున్నా, కొంతమందికి చాలా వరకు ఇంట్లో తయారు చేసుకోవాలని ఉంటుంది, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు కదా, అలాంటి వారి కోసం అని చెప్పేసి ఈ వీడియో అనేది నేను షూట్ చేశాను అనమాట. ఏంటంటే ఒకప్పుడు నేను అలాగే అనుకున్నాను, ఇప్పుడైతే నేనైతే హోమ్ బేకింగ్ చేస్తున్నాను. నాకు కూడా కొన్ని ఐటమ్స్ కావాలి, ఇలా మీకు తెలియని వారు కూడా తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అనేది నేను షూట్ చేయడం జరిగిందండి. ఇవి అయితే ఫాక్స్ బాల్స్ ఇవి కేక్ డెకరేషన్కి వాడతారు. అంటే తెలియని వారి కోసం అని చెప్తున్నానండి. గోల్డ్ కలర్ ఆల్ ఓవర్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. మీకు ఏ కలర్ కేక్ ఆ కలర్ ఫాక్స్ బాల్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవి అయితే చిన్న చిన్న చాక్లెట్ మౌల్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి. అన్నీ ఒక కాస్ట్ అయితే ఉండదు. ఇప్పుడు ఇక్కడైతే డౌల్స్, ఇంకా ప్యాకింగ్ మెటీరియల్, ఇప్పుడు ఇవన్నీ మౌల్స్ అండి. ఇగోండి చూస్తున్నారు కదా, చాలా రకాల మౌల్స్ ఉన్నాయి. అలాగే లాలీపాప్ మౌల్స్, ఇగోండి ఇది రోజ్ ఫ్లవర్, ఇంకా చిన్నవి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. మీకు
ఏమి కావాలన్నా సరే అక్కడ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడే కాదు, మెయిన్ బ్రాంచ్ పూర్ణ మార్కెట్లో ఉందండి. పూర్ణ మార్కెట్ బాలు ప్లాస్టిక్స్ అని చెప్పేసని అక్కడ నేనైతే స్టార్టింగ్లో అక్కడ కొనేదాన్ని. ఇప్పుడు నాకు ఈ షాప్ అనేది నాకు దగ్గరలో ఉందని చెప్పేసని ఈ షాప్లో నేను తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నాకు చాలా దగ్గరలో ఉందండి. ఏమైనా ఆర్డర్స్ వచ్చినా సరే వెంటనే వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను. నాకు 10 నిమిషాల్లో నాకు వెళ్ళి తెచ్చుకోవడం అయిపోతుంది. సడన్ ఆర్డర్స్ అయినా సరే నాకు ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. లేదంటే పూర్ణ మార్కెట్ అంటే వెళ్ళి రావడం కొంచెం కష్టమయ్యేది. ఇప్పుడంటే నేను ఉండేది ఇక్కడ ఈ షాప్‌కి దగ్గరలో కాబట్టి మీకు ఈ షాప్ అనేది షూట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ టాపర్స్ అండి. మీకు అన్ని రకాల టాపర్స్ ఉంటాయి. బటర్‌ఫ్లైస్ కూడా అన్ని రకాలు ఉన్నాయండి. దీంట్లోని ఎడిబుల్ ప్రింట్ కూడా చేస్తారు. ఎడిబుల్ ప్రింట్ అంటే మనకి తినేయొచ్చండి. అది కొంతమంది తెలియదు ఎడిబుల్ ప్రింట్ అంటే ఏంటనేది. ఫోటో ప్రింట్ అంటే షుగర్ షీట్స్ అలాగని చెప్తారు కదా, అవి మాట. అవి కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి, చేస్తారు. ఇక్కడ మార్డో కంపెనీ చూపిస్తున్నాను కదా, డార్క్ మిల్క్ వైట్. ఇవి ఏంటంటే కస్టర్డ్, ఇంకా కోకో పౌడరు, బేకింగ్ పౌడర్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఎసెన్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకేంటంటే కునాఫా, ఇంకా మీకు చూపిస్తాను చూడండి. క్రషెస్ కూడా చిన్న బాటిల్స్ ఉన్నాయండి. పెద్ద బాటిల్స్ అంటే ఎక్కువైపోతాయి కదా మనకి. ఇప్పుడు ఇంట్లో తయారు చేసేవారు పెద్ద బాటిల్స్ కొనుక్కోలేరు, అందుకని చెప్పి చిన్న బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలర్స్ అండి, జెల్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇదంతా మనకి సింగిల్, ఇంకా బటర్ పేపర్స్ కూడా ఇస్తారండి. సింగిల్ బటర్ పేపర్స్ కావాలని ఇస్తారు. రోల్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే డెకరేటివ్ మెటీరియల్ హ్యాపీ బర్త్డేస్కి. ఇంకా చూస్తున్నారు కదా టర్న్ టేబుల్. ఇది కేక్ మిక్స్ అండి. అంటే మనకి కేక్ మిక్స్ కొంతమందికి ఏంటంటే ఇవి ఆయిల్ వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది. దాంట్లో వెనిలా, చాక్లెట్, రెడ్ వెల్వెట్, బ్రౌనీ ఉందన్నమాట. మీకు ఏది కావాలన్నా అది ఉంది. ఇంకా మైదా కూడా ఉంటుందండి, హార్మోన్ కంపెనీది. ఇదైతే న్యూట్రల్ జెల్ కేక్స్ మీద వేస్తారు. కిందదైతే ఇది కేక్ జెల్ అండి. అది కూడా కేక్స్ మనం తయారు చేసుకునేటప్పుడు వాడతారనమాట. ఇవన్నీ పీల్ అంటే లెమన్ పీల్ అవి ఉన్నాయన్నమాట. డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు ఏంటంటే కునాఫా చాక్లెట్స్కి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడుతున్నారు కదా, అందుకే కునాఫా అవి ఉన్నాయన్నమాట. దానికి కావాల్సిన మెటీరియల్ అంతానా. ఇవి చిన్న క్రషెస్ చెప్పాను కదండి, 1/2 లీటర్ క్రషెస్ ఉన్నాయని చెప్పేసి అని. ఇవన్నీ ఇవైతే జెల్ కలర్స్ అండి. జెల్ కలర్స్ అంటే అన్నీ ఓపెన్ చేయడం ఎందుకు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనైతే ఓపెన్ చేయనివ్వలేదు. మీకు జస్ట్ ఇలా చూపిస్తున్నాను. జెల్ కలర్స్ మీకు కావాలన్నా సరే అన్ని రకాలు ఉన్నాయండి. ఇవైతే చూస్తున్నారు కదా టిన్స్, మనకి కేక్ టిన్స్ అనమాట. స్క్వేరు, రౌండ్, ఇంకా కప్ కేక్స్ కంటే అదే ఓవెన్లో పెట్టుకున్నారు కప్ కేక్స్ అన్నీ మాట. రౌండ్ కూడా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి టిన్స్ అనేవి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇవి కప్ కేక్స్ది. ఆ కింద లేదన్నమాట మొత్తం కేక్ టిన్స్ అన్నీని. ఇంకా బార్బీ టిన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను తీయలేదండి, ఎందుకు ఇన్ని తీయడం ఎందుకనేసి. మీకు ఒకవేళ కావాలంటే ఈ షాప్కి వెళ్ళి మొత్తం మెటీరియల్ అంతా మీరు చూడొచ్చు. ఇదైతే నైఫ్ అండి, అంటే బ్రెడ్ నైఫ్ అనమాట. కేక్స్ కట్ చేయడానికి ఆ నైఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉంటే చాలా బాగుంటుంది. బ్రెడ్ అదే మనం స్పంజ్ కట్ చేసినప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట, మామూలు మనం చాక్తో కట్ చేసే కన్నా. ఇవన్నీ చాక్లెట్ మెటీరియల్. చాక్లెట్ చూస్తున్నారు కదా, ఎవరికైనా గిఫ్ట్స్గా ఇవ్వాలంటే మాత్రం ఇది బాగుంటుంది. సేల్ చేసే వారికి కూడా ఈ బాక్సెస్ బాగుంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇవి మన కేక్స్ మిక్స్ చేసుకుంటాం కదా, అదే మన రా మెటీరియల్ అంతా మిక్స్ చేస్తాం కదా, దానికి ఏంటి బ్యాటర్ మిక్స్ చేయడానికి బౌల్స్. ఇవేంటి కేక్ చాక్లెట్ బాక్సెస్ అనమాట, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగున్నాయి కదా చాక్లెట్ బాక్సెస్. అలాగే లైనర్స్. ఏంటంటే ఇవి చాక్లెట్ మౌల్స్ అండి. అంటే బాక్సెస్ మనకి ఇలాగ ఇస్తారనమాట మనకి ఇచ్చేటప్పుడు. ప్యాకింగ్ అవి ఫోల్డ్ చేసినప్పుడు అలాగ ఉంటాయని స్టార్టింగ్లో చూపించాను కదా, అలాగ ఉంటాయన్నమాట ఫోల్డ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇదంతా చూసారు కదా, ఇవన్నీ మీకు ఇగోండి ఈ పైన ఉండేవంతా బర్త్డే మెటీరియల్ అనమాట. అంటే ఇగోండి బ్రెడ్ మౌల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బార్బీ డాల్స్ అండి. ఇగోండి బార్బీ డాల్స్ కూడా బాగానే ఉంటాయండి, కాకపోతే మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి అంతే. ఇక్కడ మీరు ఏ కేక్ చేయాలనుకుంటున్నారో అన్ని డాల్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఏంటంటే వివరంగా చూపించాలని చెప్పేసనే నేను ప్రతిదీ చూపిస్తున్నానండి. ప్రతి మెటీరియల్ అనేది మీకు చూపించాను. లాంగ్ వీడియో షూట్ చేయడానికి కారణం కూడా అదే, ఎందుకంటే చాలామందికి మనం షార్ట్ వీడియోస్లో చెప్పేస్తే చాలామందికి అర్థం కాదు. మీకు రూట్ మ్యాప్ కావాలి అక్క అంటే నాకు చెప్పండి, నేను షార్ట్ వీడియోలో రూట్ మ్యాప్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇవన్నీ క్రషెస్, ప్యాకింగ్ మెటీరియల్స్ అన్నీనండి, మొత్తం అన్నీని ఇలాగ మొత్తం అన్నీ తీస్తానమాట. మీకు ఈ షాప్కి వెళ్తే మీకు ఏం కావాలన్నా సరే వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తారు మొత్తం అన్నీని. ఇంకా టిష్యూస్ అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయండి. మీరు కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడ చూడొచ్చు. ఇక ఏం కావాలన్నా సరే ఈ మెటీరియల్ మీకు. ఇవైతే వుడెన్ స్పూన్స్, వుడెన్ ఫోక్స్ అవన్నీ ఉంటాయి కదా, మనం కేక్స్కి తీసుకుంటారు కదండి, అవి వాటికి మాట ఎంతనా.
ఇప్పుడైతే మనం విప్పింగ్ క్రీములు చూసేద్దాం. విప్పింగ్ క్రీమ్లోని నేను వెళ్ళేటప్పటికి ఇవి ఉన్నాయండి. ఈ మీకు విప్పింగ్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. వెనిలా ఎసెన్స్ కలిపే ఉంటాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి విప్పింగ్ క్రీమ్స్. నాకు ఎప్పటికి ఏది అవైలబుల్గా ఉంటే అది తెచ్చేసుకుంటాను నేను. ఒకటే బ్రాండ్ అని చెప్పేసి నేనేం వాడను. ఇవన్నీ కేక్స్కి అండి. ఇవన్నీ నేను తీయలేదు. ఇప్పుడు టర్న్ టేబుల్ చూద్దాము. ఇప్పుడు టర్న్ టేబుల్ అయితే ఇది చాలా బరువుగా ఉందండి. నేను తీసుకునే టర్న్ టేబుల్ కానీ ఈ టర్న్ టేబుల్ చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ పక్కన ఉండేవి నైఫ్స్ మీకు చెప్పాను, ప్యాలెట్ నైఫ్స్ అన్నీ ఉన్నాయని. ఇవన్నీ కవర్స్ అండి. అంటే ఇవి కూడా అమ్ముతారు అని చెప్పడానికి మాత్రమే మీకు ఇవన్నీ వీడియో అనేది చూపిస్తున్నాను. ఎసెన్స్లో ఉన్నాయండి. ఇంకేంటంటే మీకు కావాల్సిన మెటీరియల్ అంతా ఇప్పుడు కనిపిస్తుంది కదా, వెనిగర్ ఇంకా హర్ష సిరప్ అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటేటి ఉన్నాయి ఏంటి అనేది. లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అవి కూడా ఉన్నాయన్నమాట. మీకు ఏ మెటీరియల్ కావాలన్నా సరే ఈ షాప్లో ఖచ్చితంగా దొరుకుతుందండి. మీకు తక్కువ క్వాంటిటీలో కావాలి, మేము ఎక్కువ కొనలేము మేము అనుకునేవారు కూడా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రేట్లన్నీ రీజనబుల్గా ఉంటాయండి. నేను ఎక్కువగా తీసుకునే షాప్ అయితే ఈ షాప్లోనే నేను తీసుకుంటానన్నమాట. అందుకని చెప్పేసనే నాకు బాగా తెలుసు. నేను బేకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఇక్కడే తెచ్చుకున్నాను బేకింగ్ మెటీరియల్ అంతానా. ఇవన్నీ టర్న్ టేబుల్స్ అండి, కొత్తగా వచ్చి చాలా బాగున్నాయి. అప్పుడు మేము తీసుకునేటప్పటికన్నా ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి అయితే స్ప్రింకల్స్ ఎక్కువ తీసుకునే వారికి అదే ఈ పెద్ద ప్యాకెట్స్ అనుకోండి, మనలో ఇంట్లో చేసుకునే వారికి ఎక్కువైపోతాయి కదా, అందుకని చిన్న ప్యాకెట్స్ చిన్న బాక్సుల్లో వేసి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ రైస్ క్రిప్స్ అవిని టూటీ ఫ్రూటీ చాక్లెట్ చిప్స్, రైస్ క్రిప్స్, చాక్లెట్ స్ప్రింకల్స్, ఇంకా ఏంటంటే ఇవన్నీ డెకరేటివ్ మెటీరియల్స్. ఇవన్నీ గోల్డ్ డస్ట్లు అనమాట. అంటే పైన మనం వేసుకునేవి. ఇవి ఏంటంటే సిల్వర్, గోల్డ్, మనకి ఈ మూడు రకాలు ఉన్నాయి. ఈ 3 రకాలు ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, బేకింగ్ చేసే వరకు చాలామంది తెలుస్తుంది. ఇవన్నీ డస్ట్ అనమాట. డస్ట్ ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. మన చాక్లెట్స్ మీద కేక్స్ మీద వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇంకా మౌల్స్ చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి కదా, చాలా తక్కువలోనే వస్తాయి. ఇప్పుడు ఈ మౌల్స్ కూడా మీకు అన్ని రకాల మౌల్స్ ఉన్నాయని, మీకు ఏమైనా మౌల్స్ కావాలన్నా సరే వాళ్ళు తెప్పిస్తారండి వాళ్ళకి. ఇప్పుడు దీంట్లోని ఇక్కడ చాక్లెట్ మెటీరియల్ ఇదంతా అంటే చాక్లెట్ ప్యాకింగ్ మెటీరియల్ అనమాట. ఇవి కాయిల్స్ ఉంటాయి కదా, అంటే మనం ఇలా చుట్టగానే ఇవి అంటికిపోతాయి. ఇవి ఏంటంటే ట్యాగ్స్ ఉంటాయి, వీటికి వేరేగా ట్యాగ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు టాపర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ టాపర్స్ ఇగోండి చూడండి, గ్లిటర్ టాపర్స్ ఉన్నాయి. ఇగోండి ఈ ట్యాగ్స్, వీటి ట్యాగ్స్ వేయాలి, వాటికి ట్యాగ్స్ వేయవసరం లేదు అది మాట. వీటికి ఇప్పుడు ఇక్కడ ఉన్న కవర్స్కి అక్కడ ఉన్న కవర్స్కి తేడా ఉండేది. ఇవైతే సిలికాన్ మౌల్స్. ఇది ఇప్పుడు నేను తీసుకునేది అయితే ఈ 2 మౌల్స్ అని నేను తీసుకున్నాను అనమాట. ఇది నేను తీసుకున్నానండి. ఈ మౌల్ నేను తీసుకోలేదు. ఇక మనకి ప్లాస్టిక్లో కావాలని అంటే సిలికాన్ మౌల్స్లో తీసుకోవచ్చు, ఇలా ప్లాస్టిక్లో కూడా తీసుకోవచ్చు అండి. దీంట్లో రకరకాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రకాల మౌల్స్ ఉన్నాయో. ఈ మౌల్స్ అన్నీ మనకి చాక్లెట్స్ చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఈ మౌల్స్లో వేసేసుకొని మీకు చాక్లెట్స్ రెడీ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఈ మౌల్స్ అన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ టాపర్స్ చూస్తున్నారు కదా, ఈ టాపర్స్ చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చాయి టాపర్స్ అనేవి. ప్యాకింగ్ బాక్సెస్ అంటే ఈ బాక్సులు మన చాక్లెట్స్ ఎవరికైనా సరే మనం గిఫ్ట్స్గా ఇవ్వాలన్నా సరే, సేల్ చేయాలన్నా సరే ఆ చాక్లెట్ బాక్సెస్లో మనం పెట్టి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చిన్నవి ఇవి చూస్తున్నారు కదా. ఈ బేసెస్ అయితే 1 kg 2 kgs కూడా వెయిట్ ఉంటాయండి. కాదు ఇంకా వెయిట్ ఎక్కువ కాయాలి మనకి, బేసెస్ మనకి చాలు అనుకుంటే వేరే బేసెస్ ఉంటాయి, డ్రమ్ సైజ్ మాట. ఆ బేసెస్ అనేది మీకు చూపిస్తారనమాట. మీకు అక్కడికి వెళ్ళి మీరు అడిగితే మీకు ఇస్తారు. మీకు ఆ బేస్లు కావాలి అనుకునేవారైతే నాకు కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా ఆ బేస్లు అనేది చూపిస్తాను. ఇంకా ప్యాకింగ్ మెటీరియల్ ఇంకా చాలా ఉంది. ఇవైతే నేను కొని తెచ్చుకున్నాను అనమాట. నాకు ఆర్డర్స్ ఉండేవి, నేను తెచ్చాను అనమాట. నాకు ఇంట్లో కూడా కావాలని చెప్పేసి నాకు కొన్ని మౌల్స్ నచ్చితే, నాకు ఏవి నచ్చితే మౌల్స్ నేను కొని తెచ్చుకుంటాను ఎప్పుడైనా అవసరం పడతాయని చెప్పేసి అని. ఇప్పుడు నాకైతే కేక్ ఆర్డర్ ఉందండి. కేక్ ఆర్డర్ కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.